కూర్చో మిత్రులారా అందరు. ఆ దశలో కూడా ఆయన ఏమాత్రం అలుపు లేకుండా శ్రీకృష్ణ కమిటీకి ఆ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినాడు. ఆ కమిటీ ముందు మన వాదనల్ని మనం నిజాయితీగా పెట్టడం ముఖ్యమని చెప్పి భావించాడు ఆయన. ఒకసారి నేను మాట్లాడుతూ అడిగాను, సార్ మీ జీవితం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా అని అడిగాను. అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, నాకు నా వ్యక్తిగత జీవితం పట్ల చాలా అసంతృప్తి ఉంది, నా వృత్తిగత జీవితం పట్ల నాకు చాలా సంతృప్తి ఉంది. నేను ఒక ప్రొఫెసర్గా, వీసీగా కాకతీయ యూనివర్సిటీకి నేను మంచి దోహదం చేశాను. నా సమాజగత జీవితం మీద నాకు ఎక్కువ సంతృప్తి ఉంది అన్నాడు ఆయన, నా పబ్లిక్ లైఫ్కి సంబంధించి. ఎందుకు సార్ అంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారంటే, డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత జయశంకర్ గారికి తెలంగాణ ఏర్పడటం అనివార్యం అనే నమ్మకం ఏర్పడింది ఆయనకు ఆ నమ్మకం వచ్చింది. కానీ ఆయన తెలంగాణ ఇక రాదు అనే సందేహం ఆయనలో ఎంత మాత్రం లేదు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష జరుగుతున్నప్పుడు చిదంబరం గారి నుంచి ఫోన్ వచ్చి ఏమని చెప్పమంటారు ప్రకటన అంటే, ఆ ప్రకటనను డిక్టేట్ చేసింది జయశంకర్ గారు. ఆ ప్రకటన ఎలా ఉండాలో దాన్ని డిక్టేట్ చేసింది జయశంకర్ గారు. ఆయన రాసి పంపారు. ఆ రాసి పంపిన దాన్నే చిదంబరం గారు చదివారు. నిజంగా ఆయన చేసిన కృషి, ఆయనకు మన్మోహన్ సింగ్తో మంచి పరిచయం ఉండేది, అంటే మంచి స్నేహం ఉండేది. ఢిల్లీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని పార్టీల ఆఫీసులకు తిరిగి తెలంగాణ వాదన వినిపించి వెళ్ళిన వాళ్ళల్లా కొత్త రాష్ట్రం అని, ఎందుకంటే ఇది కొత్త రాష్ట్రం కాదు, ఇదివరకు ఉన్న రాష్ట్రం యొక్క పునరుద్ధరణనే అని వాళ్ళు అడిగే రకరకాల సందేహాలకు ఓపికగా జవాబులు చెప్పి ప్రతి చిన్న పార్టీ దగ్గరికి వెళ్ళారు. రాజస్థాన్ కృషక్ పార్టీ 2 ఎంపీ స్థానాలు, దాని దగ్గర కూడా వెళ్ళారు. మాయావతి గారి దగ్గర పోతే మీకు సముద్రం లేదు కదా అన్నదట. అట్లా ఒక్కొక్కరి దగ్గరికి పోతే ఒక్కొక్క ప్రశ్న వేస్తుంటే వాటన్నిటికి కూడా ఓపికగా సమాధానాలు చెప్తూ వాళ్ళందరి నుంచి ఒప్పందం లేఖలు తీసుకొచ్చారు. కేసీఆర్ గారు, జయశంకర్ గారు అంగీకార పత్రాలు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరిస్తూ ఆ లేఖలు తీసుకురావడం అనేది చాలా కీలకమైనటువంటి కృషి. దాన్ని తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అప్పచెప్పినారు. ఆయన సభలో మాట్లాడుతుంటే జయశంకర్ గారిది ఒక మేఘ గంభీర స్వరం, ఆయనది చాలా అద్భుతమైనటువంటి గొంతు. ఒక పాజ్తో కూడా ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయగలడు ఆయన. మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఉండే పాజ్తో కూడా ఓ విషయాన్ని కమ్యూనికేట్ చేయగలిగినటువంటి అద్భుతమైన నేర్పరితనం ఉండేది. ఆయన మాట్లాడుతుంటే వాక్యం పకడ్బందీగా ఉండేది, చాలా ఇట్లా గోడ కట్టినట్టు ఉండేది. నేను అడిగాను, సార్ మీరు ఇంత పకడ్బందీగా ఎట్లా మాట్లాడతారు సార్ అని. చాలా అప్రాప్రియేట్ వర్డ్స్ వాడతారు మీరు అని అంటే ఆయన చెప్పింది ఏంటంటే, నేను మొదట ఉర్దూలో ఆలోచిస్తాను అన్నాడు. సార్ నేను మొదట ఉర్దూలో ఆలోచిస్తాను, తర్వాత దాని సమానార్థకాల్ని తెలుగులో వెతుకుతాను. నా అంతరంగంలో ఆలోచనలు అన్నప్పుడు ఉర్దూలో జరుగుతాయని చెప్పాడు సార్. అంత ప్రేమించాడు ఉర్దూని ఆయన. ఆయన మహమ్మదీయులున్న సభలలోకి వెళ్తే ఫసీ ఉర్దూలో మాట్లాడేవాడు, వాళ్ళు చెవి కోసుకునేవాళ్ళు. ఇంత చక్కటి ఉర్దూ వింటున్నందుకు వాళ్ళకు ఒక లిరిసిటీతో మాట్లాడేవాడు. ఆయన చాలా కవితలు కోట్ చేసేది. ఎప్పుడు ఒక కవిత చెప్పేది, గాలిపు చెప్పిన కవిత అనుకుంటా. ఓ తాగుబోతు వెళ్ళి మసీదులో తాగుతుంటే మౌలవి వచ్చి మసీదులో తాగకూడదు కదా అన్నట్ట. ఎందుకు అని అంటే, ఇక్కడ దైవం ఉంటాడు కదా అంటే, వెంటనే తాగుబోతు అన్నట్ట, దైవం లేని చోటు ఎక్కడో చెప్పండి, అక్కడికి పోయి తాగుతా అన్నట్టు. జయశంకర్ గారు ఎప్పుడు అది చెప్పేది. ఆయన ఒక మాట అనేది, ఒక మతం సాహిత్యం ఒక భాషలో ఉండొచ్చు కానీ భాషకు మతం ఉండదు అని అనేవాడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన తౌరక్యాంధ్రము అని అన్నారని, జంజాల పాపయ్య శాస్త్రి గారు తెలంగాణ వాళ్ళు మాట్లాడేది తౌరక్యాంధ్రం అని అన్నారని పనిగట్టుకొని హనుమకొండ నుంచి విజయవాడకు పోయినాడు. ఆయన పోయి జంజాల పాపయ్య శాస్త్రి గారిని కలుసుకొని మీరు ఎట్లా అంటారని వాదన పెట్టుకున్నాడు. మీరు ఎవరండి అన్నాడు. నా పేరు జయశంకర్, నేను హనుమకొండ నుంచి వచ్చినాను అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, మీ పద్యాల్లో కూడా ఉర్దూ ఉన్నదన్న సంగతి మీకు తెలుసా అని అడిగాడు జంజాల పాపయ్య. నా పద్యాల్లో ఉర్దూ ఉండటం ఏమిటి అన్నాడు. వెంటనే ఆయన కరుణశ్రీ పుస్తకం తీసి అందులో మన వాళ్ళు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడం పోయే సందర్భంలో ఓ పద్యం రాశారు జంజాల పాపయ్య శాస్త్రి గారు.
రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే బేజారెత్తును గుండెలు అని రాసినాడు ఆయన. ఈ బేజార్ ఏమిటండి అని అడిగినాడు ఆయన. ఈ బేజార్ ఉర్దూ కాదా అన్నాడు ఆయన. ఇంకొక పద్యం ఉంటుంది, ఇంకొక పోయం ఉంటుంది ఆయనది. మా కండలు పిండిన నెత్తురు మీ గుండెలకు అద్దిన అత్తరు అని ఉంటుంది. అత్తరు ఏమిటి అని అడిగినాడు. ఎన్ని పదాలు ఉర్దూ ఎంత కలిసిపోయింది మన తెలుగులో, మన నిత్య వ్యవహారంలో అని చెప్పి అనేక ఉదాహరణలు ఇచ్చాడు. సుబ్బారావు గారని జయశంకర్ గారి గురువు, ఆయన ఉర్దూ మధురిమ అని, ఉర్దూ భాషా మధురిమ అని ఓ పుస్తకం రాసినాడు. ఆ పుస్తకానికి జయశంకర్ గారు ముందు మాట రాశారు. అది చాలా అద్భుతమైన మాస్టర్ పీస్ లాంటి ముందు మాట రాసినాడు ఆయన. ఎప్పుడైనా మేము సాహిత్య సభలకు పిలిస్తే నేనేం మాట్లాడతానయ్యా అనేది, కానీ ఆ వచ్చిన తర్వాత ఆయన నిజంగా కూడా గొప్ప సాహిత్యజ్ఞుడు, భాషా కోవిదుడు మాట్లాడినట్టుగానే మాట్లాడినాడు ఆయన. దానికి కారణం నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆ తెలంగాణ సంగమ సంస్కృతిలోంచి ఉద్భవించిన ఉదాత్తమైన వ్యక్తిత్వం జయశంకర్ గారు కనుక, ఆ ఉదాత్త విలువలన్నీ ఆయనలో ఉన్నాయి కనుక ఆయన చాలా నిరాడంబరంగా జీవించారు. కేసీఆర్ గారు ఎప్పుడు మీకు కారు ఉండాలి సార్ అనేవాడు, నాకు అక్కర్లేదు అనేవాడు ఆయన. ఎందుకనంటే నేనే ఒంటరి వాడిని, నాకు భోజనం పెట్టడమే కష్టం, డ్రైవర్ని ఎవరు చూడాలి అనేవాడు. అదొక సాకు మాత్రమే, అట్లా చెప్పేవాడు ఆయన, అంతే. ఆయన హనుమకొండ నుంచి వస్తే ఎవరన్నా కారులో తీసుకొచ్చేవారు, లేదా బస్సులోనే వచ్చేవాడు ఆయన. సభలకి కూడా ఆ వయసులో ఆయన బస్సులో తిరిగిండు మాతో పాటు. ఒక యువకుడిగా నేను ఎట్లా తిరిగిందో నాతో పాటు ఆయన ఎట్లా తిరిగిండు. సభ జరుగుతూ ఉంటే నా ఉపన్యాసం చివరన ఉండేది. నేను ఏదో పాటలు పాడుతూ మాట్లాడితే కనుక జనం ఉంటారులే అని చెప్పి ముందు వాళ్ళతో మాట్లాడించి నన్ను చివరికి పెట్టేది. చివరన ఉపన్యాసం ఉంటే నా ఉపన్యాసం నిడివి కూడా కొద్దిగా ఎక్కువసేపు కనుక అప్పటికి వాళ్ళని మీరు భోజనం చేద్దరు రండి సార్ అని నిర్వాహకులు అడిగితే ఆయన చాలా వినయంగా నన్ను చూస్తూ దేశపతి విత్ యువర్ పర్మిషన్ అనేవాడు. నీ అనుమతితో నేను వెళ్తాను. నిజానికి చిన్న పిల్లవాడిని ఆయన ముందట నేను అసలు, కానీ ఆయన అంత వినయంగా అడిగేది. అట్లా ఆయన ఒక గొప్ప సంస్కారవంతంగా జీవించాడు, నిర్మోహమాటంగా. ఒకసారి చంద్రబాబు నాయుడు దగ్గర చర్చ జరుగుతుంది, హరగోపాల్ గారికి బాగా తెలుసు, వాళ్ళందరూ నక్సలైట్లతో చర్చ చేయాలని చెప్పి, మూడో ప్రత్యామ్నాయం అని చెప్పి వెళ్ళి చర్చలు జరుగుతున్నప్పుడు తెలంగాణ వెనకబాటుతనం గురించి ప్రసక్తి వస్తే గణాంకాలన్నీ జయశంకర్ గారు ముందు పెట్టినారట. ముందు పెడితే చంద్రబాబు నాయుడు ఈ గణాంకాలన్నీ తప్పన్నట. ఇవి మీ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే అని చెప్పాడు జయశంకర్ సార్. ఇవి మీ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు అనగానే పక్కనే ఉన్న హెచ్జే దొర ఈ గణాంకాలు నిజమైతే, నిజంగా తెలంగాణ ఇంత బ్యాక్వర్డ్ అయితే ఈ పాటికి తెలంగాణలో విప్లవం వచ్చేది అన్నట. వెంటనే జయశంకర్ గారు అన్నట, చంద్రబాబు నాయుడు గారి వల్ల డెవలప్మెంట్ రాలేదు, హెచ్జే దొర గారి వల్ల విప్లవం రాలేదు అన్నట. మీరు అణిచివేయటం వల్ల, రక్తపాతం సృష్టించడం వల్ల ఇక్కడ విప్లవం రాలేదు అని చెప్పి నిర్మోహమాటంగా మొహం మీద గుద్దినట్టుగానే చెప్పినాడు ఆయన. కనుక తెలంగాణ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. రాజకీయ ప్రక్రియలో ఒడిదుడుకులు వచ్చినప్పుడల్లా ధైర్యం చెప్పాడు. ఉద్యమానికి 3 కోణాలు ఉంటాయి, భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ అనే 3 కోణాలు ఉంటాయి. మనం విచారించాల్సినటువంటి పని లేదు, మనం భావజాల వ్యాప్తిలో విసిరు. ఆయన నిజంగా కూడా భావజాలాన్ని చాలా ఒక సిద్ధారవ్రతంగా భావించి ఒక కఠోర దీక్షతోని దాన్ని నిర్మించాడు ఆయన. ఆయన నిరంతరం బడ్జెట్లను పరిశీలించాడు, నిరంతరం నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో రాసి పెట్టాడు. నీళ్ల గురించి రాసినప్పుడు జయశంకర్ ఒక ఇంజనీర్ లాగా కనిపిస్తాడు ఆయన. నిజానికి ఆయన చదివిన ఆర్థిక శాస్త్రం, నీళ్ల విషయం ఆయనకు అంత లోతుగా అర్థమయ్యే, ఇవాళ చాలా మందికి నీళ్లకు సంబంధించిన కొంత పరిజ్ఞానం ఏర్పడ్డది, కానీ అప్పుడు ఆ తర్వాత ఆయన సాహిత్య విషయాలు, సాంస్కృతిక విషయాలు మాట్లాడితే భాషావేత్తలాగా మాట్లాడినాడు. అంతేకాకుండా ఒకానొక దశలో ఎవడు విన్నోడు లేడు. 69 ఉద్యమం తర్వాత తెలంగాణ గురించి మాట్లాడితే వినే నాథుడు లేడు. ఆ దశలో కూడా ఆయన ఆ తెలంగాణ చైతన్యాన్ని జీవధాతువులాగా కాపాడుకుంటూ వచ్చినాడు ఆయన దాన్ని మాట్లాడుతూనే వచ్చినాడు, రాస్తూనే వచ్చినాడు. ఆ పనిని మాత్రం ఆయన ఎప్పుడు, అందుకనే ఒక మాట అనేది, తెలంగాణ ఉద్యమానికి విరామం ఉంది తప్ప విరమణ లేదు అనేవాడు. కేసీఆర్ గారి, మన జయశంకర్ గారి కృషికి ఆ విరామము లేదు, విరమణ కూడా లేదు. ఆయన జీవిత పర్యంతం ఆ కృషిని ఆయన విడనాడలేదు. ఈ నేల 4 చెరువులు తిరిగాడు ఆయన మన కాళోజీ అన్నట్టు, నే పాకని ఏదో లోతు లేదు, నేను చేరని ఎత్తు లేదు అన్నట్టుగా ఆయన ప్రతి గ్రామానికి తిరిగాడు. కాళోజీ అంటే గొప్ప అభిమానం. ఆయన కాళోజీనే ఆదర్శంగా స్వీకరించాడు. నానా ఇజాల అడుగున పడి కనిపించున్నది నా ఇజమే అన్న కాళోజీ మాటను ఎప్పుడు గుర్తు చేసుకునేవాడు ఆయన, మన జయశంకర్ గారు. ఆ జీవితం పూజనీయమైంది, దాన్ని సంకుచితంగా గడపొద్దు అని చెప్పి ఆ ధర్మాగ్రహం ఒక మానవతా తత్వాన్ని, ఒక మానవ జీవన సారాన్ని ఒక తాత్విక నేపథ్యంగా స్వీకరించి ఆయన మాట్లాడేది. నాతో అయితే చాలా పితృవాత్సల్యంతో ఉండేది. నేను ఆయనతో చాలా పలాచకం ఆడేవాడిని. ఒకసారి అడిగాను, దేవుడు ఉన్నాడంటారా సార్ అని అడిగిన ఢిల్లీలో. అడిగితే ఏమో దేశపతి మీరు అందరూ మాట్లాడుతుంటే లేనట్టే అనిపిస్తుంది,
కానీ ఉంటే ఎట్లా నవ్వుకుంటున్నాడు, ఉంటే ఎట్లా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒక దండం పెడదాం ఏమవుతుంది అని అన్నాడు. చాలా ఎప్పుడన్నా టీ కావాలంటే సార్ మీకు విత్ షుగరా వితౌట్ షుగర్ అని అడిగితే ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ షుగర్, ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ టీ ఆల్సో అంటుండే. అట్లా ఆయన మా అందరితో కూడా చాలా పిల్లలతో పరాచికంగా ప్రేమ. ఆయన ఎప్పుడు కూడా ఆయనకు 69లోనే టికెట్ ఇస్తామన్నారు. ఆయనను జనగామ నుంచి పోటీ చేయమన్నారు, ఆనందరావు తోటగారిని భువనగిరి నుంచి పోటీ చేయమన్నారు. ఆయన చేయలేదు, ఎందుకంటే ఈ కర్తవ్యం నుంచి పక్కకు వెళ్ళిపోతానని చెప్పి ఆయన చేయలేదు. ఆ తర్వాత కూడా ఆయన కేసీఆర్ గారు వెంట నడిచారు తప్ప ఆయనకి ఎప్పుడూ రాజకీయాల పట్ల వ్యామోహం లేదు. ఆయన ఎప్పుడూ రాజకీయ విషయాల్లో కలగజేసుకోలేదు కూడా. నవ్వుకుంటూ అనేవాడు, కేసీఆర్ గారికి మీరు ఏం చెప్పరు ఏం సార్ అని ఎవరన్నా అంటే నాతో అనేవాడు, చూడయ్యా అందరి ముందట చెప్పింది అనుకో, ఆయన విన్నాడు అనుకో, అబ్బో అంత జయశంకర్ చెప్పినట్టే వింటున్నాడు అంట. ఆయన వినలేదని గయా జయశంకర్ చెప్తే విననే వినడు అంట. ఎందుకు పెట్టుకునేది అందుకని నేను ఎప్పుడన్నా 1 to 1 ఉన్నప్పుడే చెప్తా. ఆయన అనేవాడు, వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక గొప్ప గౌరవ అభిమానాలతో కూడినటువంటి బంధమే ఉండేది వాళ్ళిద్దరి మధ్య కూడా. రావు సాబ్ అని కేసీఆర్ గారిని ఈయన పిలిచేది, ఆయన సార్ అని పిలిచేది, ఆయన ఒక ఫాదర్లీ ఫిగర్గానే చూసేది, ఆయనకు దండం పెట్టేది. ఇంటిలిపాది కూడా ఆయనకు దండం పెట్టేవాళ్ళు, సభలో కూడా ఆయనకు దండం పెట్టేది. చర్చలు జరుగుతూ ఉండేవి నిరంతరం కూడా. వాటన్నిటినీ నేను కూడా ప్రత్యక్ష భాగస్వామిగా ఉండడం నాకు గొప్ప అధ్యయనం, గొప్ప వరం అయింది నా జీవితంలో కూడా. అది వీళ్ళందరి సాహచర్యం. అది హరగోపాల్ తెలంగాణ ఉద్యమం నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. హరగోపాల్ గారితో, జయశంకర్ గారితో, కోదండరామ్ గారితో, లక్ష్మయ్య గారితో, సిద్ధారెడ్డి గారితో మేమందరం ఒక బృందంగా తిరిగినాం. ఆ తిరిగే క్రమంలో చాలా షేర్ చేసుకున్నాం. నాకు చాలా నేర్పారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరి నుంచి నా దృక్పథం కొంత వికసించడానికి కారణమైంది. కనుక వ్యక్తిగతంగా నాకు తెలంగాణకు ఎనలేని మేలు చేసినటువంటి, దోహదం చేసినటువంటి ఆయన మన తలపుల్లో నిజంగా కూడా ప్రాతస్మరణీయుడై ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఒక మాటనే చెప్పేది, విద్యావంతులైనటువంటి వాళ్ళు ప్రజా ఉద్యమాల పట్ల ఇండిఫరెంట్గా ఉండడం దేశద్రోహం అని చెప్పేది జయశంకర్ సార్. మేధావులు అనే మాట ఆయన ఇష్టపడేది కాదు, విద్యావంతులు అనే మాటనే వాడేది ఆయన. మేము మేధావుల వేదిక అని పెడదామంటే వద్దొద్దు, విద్యావంతుల వేదిక అని పెడదాం, మనల్ని మనం మేధావులు అనుకోవడం బాగుండదు అని చెప్పాడు ఆయన. విద్యావంతుల వేదిక అని పేరు పెడదాం అన్నాడు. కనుక అంత వినయం ఆయనలో ఉండేది. అట్లాంటి ఆయన తెలంగాణ ఏర్పడ్డ ఆ ఆనంద ఘడియల్లో ఆయన లేకపోవడం మాత్రం చాలా మనసును కలిసివేసింది. ఆయన అంత్యక్రియలకు జనం ప్రభంజనం తిరిగి వచ్చినారు, ప్రభంజనంలాగా జనం వచ్చారు. కేసీఆర్ గారు కూడా భుజమానించారు ఆయన శవయాత్రలో. తర్వాత హరగోపాల్ గారు, అందరూ కూడా, వరవరరావు గారు, అందరూ కూడా ఆ రోజు దాంట్లో పాల్గొనటం, ఆయనకు నివాళులు అర్పించడం, అది యావత్ తెలంగాణ కన్నీరు పెట్టింది. కనుక తెలంగాణ ఆయన ఎంతో ప్రేమించాడు, తెలంగాణ ఆయనను అంత ప్రేమిస్తున్నది. వాళ్ళందరి హృదయాల్లో కూడా జయశంకర్ గారు కొలువై ఉన్నాడు, ధన్యజీవి అయినాడు. ఆయన సార్థకమైనటువంటి జీవితాన్ని జయశంకర్ గారు గడిపారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆలోచన వెలుగులో, అంటే ఒక యువకుడిగా ఆయన ఎట్లా ఉద్యమించాడో, ఇవాళ మళ్ళా యువత ఒక కొత్త చైతన్యంతో ఎగిసిపడుతున్న సందర్భంలో, ఆ విషయంలోకి నేను ఎక్కువ పోను, ఎగిసిపడుతున్నటువంటి సందర్భంలో ఆధిపత్యాలు నిలబడవు. కాళోజీ చెప్పినట్టు అంగీకరించని వాని పీక నొక్కు సిద్ధాంతం అది ఎక్కువ కాలం చలామణి కాదు. అధికృత హింస అనేది చలామణి కాదు. ఎక్కడో చోట ఒక నిప్పురవ్వ రాజుకుంటది అనడానికి ఒక సాక్ష్యంగా ఆ భయాలన్నింటినీ పిల్లలు పారద్రోలారు. కోట్లు ఖర్చు పెట్టి సాధించుకున్న ఇమేజ్నంతా వరదలొచ్చి కొట్టుకుపోయినట్టుగా చేశారు పిల్లలు. ఒక్కసారిగా వాళ్ళు గొప్ప హాస్యంతో, గొప్ప మీమ్స్తో వాళ్ళు అద్భుతంగా ఒక కొత్త పద్ధతిలో, ముఖ్యంగా డిజిటల్ సాధనాలని అద్భుతంగా వాడుకుంటూ వాళ్ళు ఒక కొత్త ఒరవడిని సృష్టించారు, ఒక కొత్త ఆశావహ వాతావరణాన్ని పిల్లలు కల్పించారు. కనుక ఈ స్థితిలో జయశంకర్ గారి ఆలోచన వెలుగులో ఈ నూతన పరిణామాలని అర్థం చేసుకోవాలి, భవిష్యత్ కర్తవ్యాలు నిర్దేశించుకోవాలనే లక్ష్యంతోనే వికాస్ సమితి ఇవాళ ఈ సభను ఏర్పాటు చేసింది. నేను కొంచెం సుదీర్ఘంగా మాట్లాడాను. హరగోపాల్ గారు వచ్చేదాకా మాట్లాడాలని అనుకుని నేను కొంచెం నా ఉపన్యాసాన్ని పెంచినాను. మీ అందరు కూడా ఓపికగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ. జయశంకర్ సారు ఆలోచనల్ని, పోరాట తాత్వికతని మనకు వివరించినటువంటి మన దేశపతి శ్రీనివాసన్న గారికి